అవ్వాల్సి వచ్చింది. నేను మా హస్బెండ్ ఇమీడియట్గా వెళ్ళేసామన్నమాట. ఇస్తారు లాక్టేషన్ కౌన్సిలింగ్ అని చాలా ఏడ్చిందనమాట. వాళ్ళు అస్సలు ఉండనే ఉండరు. హలో ఆల్, మీరందరూ డెలివరీ వీడియో కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ అది నాకు కూడా చాలా పెద్ద డిసప్పాయింట్మెంట్. ఏంటంటే అర్ధరాత్రి నాకు పెయిన్స్ రావడము, వాటర్ లీక్ అవ్వడము, కాంట్రాక్షన్ సడన్గా ఎక్కువ అవ్వడం వల్ల నేను హాస్పిటల్కి రష్ అవ్వాల్సి వచ్చింది. నేను మా హస్బెండ్ ఇమీడియట్గా వెళ్ళేసామన్నమాట. నాకు అందుకని చెప్పి అసలు ఎలాంటి వీడియో తీసుకోవడానికి ఆ టెన్షన్లో టైం లేదు. ఎమర్జెన్సీలో వచ్చి జాయిన్ అయిపోయాము. కానీ మీకైతే హాస్పిటల్ రూమ్ టూర్ చూపిస్తున్నాను నేను. ఇది ఫెర్నాండస్ హైదరాబాద్ బంజారా హిల్స్ బ్రాంచ్. దీంట్లో అన్ని డీలక్స్ రూమ్సే ఉంటాయి. అన్నీ కూడా సింగిల్ బెడ్ ఉన్న రూమ్స్, ప్లస్ అటెండర్కి ఒక రూమ్ ఉంటుంది, ప్లస్ మనకి ఒక టూత్ కిట్ ఇస్తారు, అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది, టీవీ ఉంటుంది, ప్లస్ హాట్ వాటర్ కోసం కెటిల్ ఉంటుంది, మిల్క్, కాఫీ, టీ చేసుకోవడానికి టీ సాషేస్, కాఫీ సాషేస్, మిల్క్ పౌడర్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారు. డైలీ కూడా వాళ్ళు చేంజ్ చేశారనమాట. అంబియన్స్ అండ్ సర్వీస్ కూడా చాలా బాగుండింది. మీరు మనకి ఇమీడియట్గా పిల్లలు లాచ్ చేయరు కాబట్టి వాళ్ళకి పలడా ఫీడింగ్ కూడా సిస్టర్స్ మనకి హెల్ప్ చేస్తారు. లాక్టేషన్ కౌన్సిలింగ్ అనేది నడుస్తూ ఉండింది. ఎలా మనకి ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి చాలా హెల్ప్ అవుతదనమాట. సెకండ్ వాళ్ళకైతే అన్ని ఐడియా ఉండుంటాయి కాబట్టి ప్రాబ్లం లేదు. ఫస్ట్ వాళ్ళకి వాళ్ళు ప్రతి దగ్గర కూడా మనకి హెల్ప్ చేస్తూ ఉంటారు ఎట్లా చేయాలి అనేది. అండ్ ఇంకోటి ఏంటంటే మా బేబీకి మీరు ఏదైతే బ్లూ లైట్ చూస్తున్నారో అది జాండీస్ లైట్ అనమాట. తనకి జాండీస్ వచ్చింది కాబట్టి ఆ ఫోటోథెరపీ లైట్స్ అనేవి రూమ్కే తీసుకొచ్చి పెట్టారు. ఒకవేళ జాండీస్ లెవెల్ చాలా హై ఉంటే వాళ్ళు బయట వాళ్ళకి ప్రత్యేకంగా ఉన్న ఫోటోథెరపీ రూమ్కి తీసుకెళ్తారు. మనకి నార్మల్ లెవెల్సే ఉంటే కొంచెం ఉందన్నమాట జాండీస్. సో అందుకే రూమ్కి ఫోటోథెరపీ లైట్స్ తెచ్చి పెట్టేశారనమాట. కానీ ఆ లైట్స్ వల్ల తను చాలా డార్క్ అయిపోయింది, ప్లస్ చాలా ఏడ్చిందనమాట. వాళ్ళు అస్సలు ఉండనే ఉండరు. పెట్టిన టైంలో 50% మాత్రమే ఉంటారు. ఇదేంటంటే బేబీ స్వాడ్లింగ్ ఊంబు నుంచి వెంటనే బయటకు వచ్చిన తర్వాత ఈ టెంపరేచర్స్కి ఎక్స్పోజ్ అయిన తర్వాత వాళ్ళకి అంత కంఫర్ట్ ఉండదన్నమాట. సో సిస్టర్స్ చెప్పిన విషయం ఏంటంటే వాళ్ళని ఎంతవరకు వీలైతే మనం అంతవరకు స్వాడిల్ చేసి ఉంచితే కొన్ని రోజుల వరకైనా వాళ్ళు ఈ వరల్డ్లో అడ్జస్ట్ అయ్యే వరకు కొంచెం టైం పడుతుంది. ఆ టైం వరకు ఇలా స్వాడిల్ చేస్తే వాళ్ళు కొంచెం హ్యాపీగా పడుకుంటారు అని చెప్పారనమాట. సో నేనైతే ఈ డీటెయిల్స్ ఇప్పట్లో ఎవరైనా అక్కడ చేయించుకునే వాళ్ళు ఉంటే బాగా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి నేను చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.